నమస్కారం, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. అయోధ్యాపురంలో అపూర్వ ఘట్టం. జగదభిరాముడికి నేడే ప్రాణప్రతిష్ఠ. సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం. ఓవైపు రామనామస్మరణ, మరోవైపు పతిష్ఠ బందోబస్తు. రామమందిర ప్రారంభోత్సవం ఏర్పాట్లు పూర్తి. రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. వేడుకలకు హాజరు కానున్న లక్షలాది భక్తులు. అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ. రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్యవాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక మోదీ అయోధ్యకు వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ పర్యాటకులకు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం కావాలి. మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారులుగా హర్కర వేణుగోపాల్, పబ్లిక్ రిలేషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిల నియామకం. 3 సలహాదారులకు క్యాబినెట్ ర్యాంకుతో ఉత్తర్వుల జారీ. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ. చంద్రబాబు, సీఎం జగన్లపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ విమర్శల దాడి. ఏపీ అప్పు 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ. రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ. వైఎస్ షర్మిల అధ్యక్షతన ఏఐపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రభుత్వం ఫోకస్. ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు. దుబాయ్లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు. పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు. ప్రపంచంలోనే అత్యున్నతమైన బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. అదరగొట్టిన సూరత్ కళాకారుడు. 5,000 వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్ పై నెక్లెస్ తయారీ. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం. చూపరులను ఆకట్టుకుంటున్న ఈ అరుదైన డిజైన్. దీనిని రామమందిర్ ట్రస్ట్కు బహుమతిగా అందజేత. చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్. మాస్టర్ బ్రెయిన్ వెనుకనున్న సూపర్ పవర్ ఎవరు? ఈ కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ చిక్కుకోగా రిటైర్డ్ ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది. 20,000 నాణేలతో అయోధ్య రామ మందిరం. భక్తిని చాటుకున్న సూక్ష్మ కళాకారుడు రామకోటి రాజు.